యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయము మొదటి వచనం నుంచి 21వ వచనం వరకు ఉండేటువంటి లేఖన భాగాన్ని ఈ ఆరాధనలో భాగంగా మనం ధ్యానిద్దాం. ఈ 23వ అధ్యాయాన్ని చదివేటప్పుడు మనకి యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం అన్నది సమాంతరంగా కనిపిస్తుంది. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం కూడా ఇలాగే ఉంటుంది. చాలా కఠినమైనటువంటి పదాలతో, పరుషమైనటువంటి పదాలతో వర్ణించబడినటువంటి లేఖన భాగం ఈ రెండు, 16వ అధ్యాయం కానీ 23వ అధ్యాయం కానీ. ఈ రెండు అధ్యాయాల మీద జరుగుతున్నటువంటి వివాదం, గొడవ అంతా ఇంత కాదు. బైబిల్లో ఎలాంటి మాటలు ఉన్నాయేంటి అనేటట్టుగా చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. మనం సాధారణంగా పల్లెల్లో కానీ లేదా కుటుంబాల్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతుంది అంటే 95% గొడవ దేని గురించి జరుగుతుంది అంటే వ్యభిచారాన్ని బట్టి జరుగుతుంది. భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందంటే 90% గొడవ దేని మీద ఉంటుంది? భర్త కానీ భార్య కానీ వ్యభిచారం చేస్తూ ఉంటే గొడవ జరుగుతుంది. మిగిలిన 5% అన్నది చిన్న చిన్న గొడవలు, అవి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేనటువంటి గొడవలు. అవి ఇంట్లో సరుకులు అయిపోయాయి, గొడవ జరిగిందనుకోండి, పెద్ద విశేషం ఏం కాదు. అది ఎవరో ఒకరు పనికి వెళ్ళి మరలా సరుకులు సమకూర్చుకోవచ్చు. కానీ వ్యభిచారానికి సంబంధించిన గొడవ ప్రారంభమైతే ఇరువురిలో ఎవరో ఒకరు చనిపోయేంత వరకు అది ఆగదు. అవునా? ఇరువురిలో ఎవరో ఒకరు చనిపోయేంత వరకు అది ఆగదు. అది నీటి ఊట లాంటిది, అయిపోతుంది. ఏదో ఒక సందర్భంలో దాని తాలూకు ఆ ప్రభావం కనబడుతూనే ఉంటుంది. ఎవరో ఒకరు చనిపోవాల్సిందే, అప్పుడే దానికి అంతం ఉంటుంది. గొడవలు ఉంటే చచ్చిపోమని చెప్పట్లే, ఆ గొడవ ఎంత ప్రమాదకరమైంది అని చెప్తున్నా. అలా భార్య వ్యభిచారం చేసినప్పుడు భర్త ఆవిడ్ని ఎలా మాట్లాడతాడు? చాలా పరుషంగా మాట్లాడతాడు, గట్టిగా మాట్లాడతాడు. అవి పక్క వ్యక్తికి ఎలా వినపడతాయంటే, ఏంటి బూతులు మాట్లాడుతున్నాడు అని అనిపిస్తాయి, ఏంటి ఇంత రోతగా మాట్లాడుతున్నాడు అని అనిపిస్తాయి, ఏంటి కొంచెం మర్యాద కూడా లేకుండా మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది, సమాజానికి భయపడటం లేదేంటి అనిపిస్తుంది, చదువుకున్నాడు కదా ఏమైంది దీనికి జ్ఞానం అనిపిస్తుంది. అవునా? అదే పరిస్థితి మనకు వచ్చిందనుకో, అప్పుడు వాడికి మించి మాట్లాడతాం మనం. ఎవరో మాట్లాడుతున్నారు, భార్యని తప్పు చేసిందని గట్టి గట్టిగా మాట్లాడుతున్నాడు. మనం అనుకుంటాం చదువుకున్నాడు, కొంచెం కూడా బుద్ధి లేదా, సభ్య సమాజం ఏమనుకుంటుంది, ఏంటేంటో పెద్ద తరహా మాటలు మాట్లాడతాం. అదే సమస్య మన ఇంట్లో పునరావృతం అయిందనుకో, చంపి పడేస్తాం అంతే, ఎక్కువ మాట్లాడు కదా. కొన్ని సందర్భాల్లో కొన్ని పదాలు వాడాల్సిన పరిస్థితి. బూతులు తిట్టండి అని చెప్పటం లే, ఆ సందర్భాన్ని అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు చదువుకొని పోయేటువంటి అంశం అదే. సందర్భం ఏంటి, ఆ సందర్భంలో ఆ మాటల వెనకాల ఉన్న తీవ్రత ఏంటి అని అర్థం చేసుకోకుండా బైబిల్లో బూతులు ఉన్నాయి అని అంటున్నారు. బైబిల్లో బూతులు ఉండవు. బైబిల్ పరిశుద్ధ గ్రంథం. ఒక స్త్రీని కానీ పురుషుడిని కానీ వారి శరీరాన్ని వర్ణించేటువంటి ఆ హక్కు ఎవరికి ఉంటుందంటే, దాన్ని తయారు చేసినోడికి. నన్ను తయారు చేసింది ఎవరు? దేవుడు. నన్ను నా శరీరాన్ని వర్ణించేటువంటి హక్కు ఆయనకి లేదా?
స్త్రీని నిర్మించింది ఎవరు? దేవుడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అన్నాను అనుకోండి, అది భూత్ అవుతుంది. దేవుడు నన్ను అన్నాడు అనుకో, అది భూత్ కాదు, అది ఆయన హక్కు. ఇప్పుడు నాకు కూతురు ఉంది, నేను తిట్టనా, గద్దించనా, కొట్టనా? ఎందుకని? నాకు పుట్టింది కాబట్టి నేనే చెప్పాలి, నేనే మాట్లాడాలి. బిడ్డ మీద తల్లిదండ్రులకి హక్కు ఉంటుంది, ఎందుకంటే వారికి పుట్టారు కాబట్టి. మరి పుట్టించినోడికి కాబట్టి దేవునికి మనం వ్యాకరణం నేర్పించకూడదు, గ్రామర్ నేర్పించకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడాలని. ఆయన పుట్టించినోడు మాట్లాడతాడు. ఈ యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం కానీ 23వ అధ్యాయం కానీ ఈ రెండిట్లో వాడబడినటువంటి భాష ఏంటంటే హ్యార్లటరీ లాంగ్వేజ్ అంటారు. హ్యార్లటరీ లాంగ్వేజ్ అంటే వ్యభిచార భాష. ఏ భాష? వ్యభిచార భాష. అంటే భర్త ఇక్కడ చాలా నమ్మకమైనడు, చాలా మంచోడు, నీతివంతుడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు, చాలా మంచోడు. అయితే భార్య తప్పు చేసింది, వ్యభిచారం చేసింది. ఇప్పుడు ఆ భర్త మాట్లాడుతున్నాడు భార్యతో. ఇప్పుడు తన దగ్గరకు వచ్చి ఇలా వ్యభిచరింపకూడదు అని మాట్లాడితే తనకు ఎక్కదు ఇప్పుడు. ఎందుకని? ఆ స్థాయి దాటిపోయింది కాబట్టి. అర్థమైందా? ఒకవేళ ఏదైనా తప్పుడు చూపులు చూస్తుందనుకో, అప్పుడు మందలించవచ్చు ఇలా తప్పు అని. కానీ దాటిపోయిందనుకో, అప్పుడు మాటలతో, అది గౌరవమైనటువంటి మాటలతో చెబితే తనకు వినపడదు, అర్థం కాదు. మీరు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఒక దొంగను పట్టుకొని వచ్చారనుకో, పోలీసులు వాళ్ళు చదువుకుని ఉంటారు కదా. పోలీస్ అంటే ఎస్ఐ అంటే చదువుకో ఉంటాడా? కమిషనర్ అంటే చదువుకో ఉంటాడా? పోలీసులు చదువుకుంటారు కదా. చదువు లేని వాళ్ళకి పోలీసు ఉద్యోగం ఇవ్వరు కదా. ఒక దొంగను పట్టుకొని రాగానే ఎందుకు దొంగలించారు అని అడుగుతాడా? ఏమండి ఎందుకు దొంగలించారు ఆ వ్యక్తిది అని అడుగుతారా? చాలా ఘాటుగా ఉంటుంది కదా. ఆ మాటకే సగం చచ్చిపోతాడు మనిషి. పోలీసులు మాట్లాడే మాట, ఇప్పుడు చెప్పండి, పోలీసులు బూతులు మాట్లాడుతున్నారా? ఎందుకంటే వాళ్ళు డీల్ చేస్తూ ఉన్నది, వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నది నేరస్తులతో. నేరస్తులకి గౌరవంగా మాట్లాడేటువంటి ఆ పరిధి దాటిపోయి ఉంటుంది. రాత్రిపూట వెళ్ళి ఒక ఇంటిని పగలగొట్టి ఇంట్లో ఉన్నటువంటి సొమ్మునంతా తీసుకుని వచ్చాడు. వాడితో ఎందుకు దొంగలించారు అంటే వినపడుతుంది ఏంటి? పోలీసుల చేతిలో గులాబీ పువ్వులు ఉండవు, ఏముంటాయి? లాఠీ. ఎవరిస్తారు లాఠీని? వాళ్ళే అడవిలోకి వెళ్ళి ఒక చక్కటి చెట్టు చూసి కొట్టుకొని తెచ్చుకుంటారా? గవర్నమెంటే ఇస్తుందా? గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్కి లాఠీ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? సాటి మనిషిని కొట్టొచ్చా? ఇప్పుడు నేను కొట్టాను లాఠీ తెచ్చుకొని ఏమవుతాను? నేను కొట్టకూడదు. గవర్నమెంట్ వాళ్ళకు ఉద్యోగం ఇచ్చి, వాళ్ళకి లాఠీలు ఇచ్చి, వాళ్ళ నడుముకి ఏముంటుంది? పిస్టల్ ఉంటుంది, గన్ను ఉంటుంది. గన్నుతో ఏం చేస్తారు? చక్కలు గింతలు పెడతారా? కాల్చి పడేస్తారు అంతే. పెట్టలను కాల్చినట్టు కాల్చేస్తారు కదా. ఎందుకు పోలీస్ వ్యక్తి మాట్లాడే మాట అంత కరుకుగా, అంత కఠినంగా ఎందుకు ఉంటుంది? పోలీసు వ్యక్తి చేతిలో ఆ లాఠీ ఎందుకు? నడుముకి పిస్టల్ ఎందుకు? ఎందుకు అంటే వాళ్ళు డీల్ చేస్తున్నది నేరస్తులని. వాళ్ళకి మామూలుగా మాట్లాడితే అర్థం కాదు నేరస్తులకి. ఒక వ్యక్తి ఒక స్త్రీని మానభంగం చేశాడు అనుకో, ఎందుకు అలా అత్యాచారం చేసావని అడిగితే అర్థం కాదు వాడికి. ఎందుకంటే ఆ వినేటువంటి స్వభావాన్ని దాటిపోయి ఉంటాడు, చాలా కఠినంగా మారి ఉంటాడు ఆ వ్యక్తి. ఏం చేయాలి? అలా ఊరి చివరు తీసుకుని వెళ్ళి దందన్న కాల్చిపడేయాలి అంతే. ఎన్కౌంటర్ అంటారు దాన్ని. ఎందుకంటే ఇక మాటలు పనిచేయవు, లాఠీలు పనిచేయవు. జైల్లో వేస్తే మరలా బయటకు వచ్చిన తర్వాత మారతాడనేది కూడా ఉండదు.
అంత కాఠిన్యానికి లోనై ఉంటారు వాళ్ళు. మనిషికి ఉండాల్సిన లక్షణాలన్నీ దాటిపోయింటారు వాళ్ళు. విపరీతమైన ఆలోచనలు, విపరీతమైన స్వభావంలోనికి, ప్రవర్తనలోకి మారుంటారు. కాబట్టి ఇక మాటలకి లాఠీలకి అస్సలు వినే పరిస్థితి ఉండదు. ఇక తోటాలే, వీడు సమాజంలో ఉండకూడదు అనే స్థితికి వచ్చి ఉంటాడు. కుక్కకు పిచ్చి పట్టింది అనుకోండి, ఏం చేస్తాం? దాన్ని రాళ్లతో కొట్టి చంపుతాం. ఎందుకని? ఇక అది మారదు, ఇక మరలా పూర్వస్థితికి రాదు, ప్రమాదం. కాబట్టి సమాజంలోంచి దాన్ని పంపించాల్సిందే సావు రూపేణ. అలాగే నేరస్తులకి సాధారణమైన మాటలు వినపడవు, అర్థం కావు. కనుక వారికి అర్థమయ్యే మాటలు మాట్లాడాలి. ఇక్కడ ఇశ్రాయేలులు కానీ యూదులు కానీ దేవుని విడిచిపెట్టి చాలా దూరం వెళ్ళిపోయారు, కఠినాత్ములు అయిపోయారు. వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు కరుకుగా, కఠినంగా, పచ్చిగా మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇవి బూతులు కాదు, దేవుని బాధ. భార్య తప్పు చేసినప్పుడు భర్త వెళ్ళి మాట్లాడుతూ ఉంటే, తిడుతూ ఉంటే, చూడు ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు అని అనకూడదు. ఆ బాధ ఎలా ఉంటుందో ఆ వ్యక్తికి తప్ప మిగతా వాళ్ళు తెలియదు అది. అవునా? భార్య విశ్వాసఘాతకమైన పని చేసినప్పుడు భర్త తనని గట్టిగా మాట్లాడడం, తన బాధని వ్యక్తీకరించడం ఎలా అవుతుందో, ఇశ్రాయేలీలు యూదులు దేవుని విడిచిపెట్టి ఇరుగు పొరుగు రాజ్యాలతో వ్యభిచారం చేస్తూ ఉన్నప్పుడు, ఇరుగు పొరుగు రాజ్యాలతో వ్యభిచారం చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాటలు కూడా, ఆ మాటల వెనకాల కూడా ఆయన బాధని మనం అర్థం చేసుకోవాలి తప్ప బూతులు అని అనకూడదు. ఎందుకు నేను ఇంత నేపథ్యాన్ని చెప్పవలసి వచ్చిందంటే, యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయం 16వ అధ్యాయం బూతులు ఉన్నాయి అంటున్నటువంటి బుర్ర లేని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాను. బూతులు బైబిల్లో ఉండవు. ఇవి మాట్లాడుతున్నది సాక్షాత్తు దేవుడు. అవి బూతులైతే మన శరీరంలో ఉన్నటువంటి మర్మాంగాలు కూడా బూతులే, వాటిని ఆపరేషన్ చేసుకోవాలి. ఆ మధ్య క్రాంతి టీవీలో ఒక ఆయన అడిగాడు, బైబిల్లో బూతులు ఉన్నాయంట కదా అని. నేను అన్నాను, ఒకవేళ మన శరీరంలో ఉండే అవయవాలే బూతులు అయితే కనుక ఆపరేషన్ చేయించుకోమని చెప్పండి ఎవరైతే బూతులు అంటున్నారో అని చెప్పాను. వాళ్ళు ఎప్పుడు వినలే ఇలాంటి మాటని. అంతే కదా? వ్యభిచారం అంటే మర్మాంగాలతోనే జరుగుతుంది. కాబట్టి దేని గురించి మాట్లాడాలి? మర్మాంగాల గురించే మాట్లాడాలి. దీన్ని హ్యార్లెటరీ లాంగ్వేజ్ అని పిలుస్తారు, వ్యభిచార భాష అని పిలుస్తారు. మాట్లాడుతున్న దేవుడు మాట్లాడుతున్నది దేశాలని, మనుషుల్ని కాదు, దేశాలని. మరి దేశాలు వ్యభిచారం చేస్తాయా అంటే, వ్యభిచారం మనుషులు చేస్తారు. కాబట్టి వ్యభిచారం చేసే మనుషులకి దేశం ఎలా వ్యభిచారం చేస్తుందో అర్థం కావాలంటే ఆ భాషలోనే మాట్లాడాలి. కనుక దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. చూడండి, ఈ 23వ అధ్యాయం 1వ వచనం నుంచి 21వ వచనం వరకు మనకు 2 పాత్రలు కనిపిస్తాయి. 2 స్త్రీలు కనిపిస్తారు. ఒక ఆవిడ పేరు ఒహోలా, ఇంకో ఆవిడ పేరు ఒహోలీబా. ఒహోలా, ఒహోలీబా. ఒహోలా అంటే ఇశ్రాయేలు దేశం, 10 గోత్రాలు. సమరయని రాజధానిగా చేసుకుని ఉన్నటువంటి 10 గోత్రాల ఇశ్రాయేలీలు ఒహోలా అని. ఒహోలీబా అంటే యోధా ప్రజలు, యెరూషలేము రాజధానిగా చేసుకున్నటువంటి యోధా ప్రజలు. ఒహోలా అంటే హెబ్రీ భాషలో హర్ టెంట్ అని. హర్ టెంట్ అంటే ఆవిడ గుడారం, వారి గుడారం అని. గుడారం అంటే దేవాలయం. ఏది? ప్రత్యక్ష గుడారం చూసారా? ప్రత్యక్ష గుడారం. ఆ కోణంలో హర్ టెంట్. ఇశ్రాయేలీలు తమకు తాముగా దేవాలయాన్ని కట్టుకున్నారు. దేవుడు చెప్పలే వారికి. షోమ్రోన్లో తమకు తాముగా దేవాలయాన్ని కట్టుకున్నారు. అది దేవుని ఆలయం కాదు, హర్ టెంట్, ఆవిడ దేవాలయం. దేవుడు చెప్పకుండా దేవాలయం కట్టుకున్నారనుకో, ఎవరిని ఆరాధిస్తారు? దేవుణ్ణా? ఎవరెవరు దేవుళ్ళు కదా వాళ్ళందరినీనా? దేవుడు చెప్పినటువంటి దేవాలయం అయితే దేవుడికి ఆరాధన వస్తుంది.
హర్ టెంట్, ఆవిడ దేవాలయం అయితే ఆవిడ దేవుని పక్కన పెట్టి మిగతా అందరినీ దేవుళ్ళుగా ఆరాధిస్తుంది, కాబట్టి ఖచ్చితంగా పాపమే చేస్తుంది. ఒహోలీబా అంటే మై టెంట్ ఇన్ హర్ అని, నా దేవాలయం ఆవిడ మధ్య ఉంది అని. నా దేవాలయం ఆవిడలో ఉంది అంటే ఆ దేశంలో ఉంది అంటే యెరూషలేము దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు. ఒహోలా అంటే ఇశ్రాయేలీలు, ఒహోలీబా అంటే యూదులు. ఇశ్రాయేల్ దేశం, యూదా దేశం. వీళ్ళిద్దరిని ఇద్దరు స్త్రీలతో పోల్చాడు. దేశాలు ఇవి, ఇద్దరు స్త్రీలతో పోల్చారు. ఒక భర్తకి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఈ ఇద్దరు భార్యలు వ్యభిచారం చేశారు పరాయి పురుషులతో వెళ్ళి. అప్పుడు ఈ భర్త ఆ భార్యలను ఎలా మందలిస్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు అన్నది ఈ 23వ అధ్యాయం. భర్త చాలా మంచివాడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. భార్యలే చెడిపోయారు, వ్యభిచారం చేశారు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయానికి 23వ అధ్యాయానికి తేడా ఏంటంటే రెండు వ్యభిచారం గురించే వ్రాయబడ్డాయి. రెండు వ్యభిచారం హ్యారలెటరీ లాంగ్వేజ్లోనే వ్రాయబడ్డాయి. అయితే 16వ అధ్యాయంలో వ్యభిచారం అంటే విగ్రహారాధనని వ్యభిచారంతో పోల్చాడు. విగ్రహారాధనని దేంతో పోల్చాడు? వ్యభిచారంతో పోల్చాడు. భర్తను పెట్టుకుని కూడా మరో పురుషుడితో పోతే ఏమంటారు? దాన్ని భర్త ఉండి కూడా మరో పురుషుడితో పోతే ఏమంటారు? వ్యభిచారం అంటారు. దేవుణ్ణి పెట్టుకొని ఇంకొకరిని దేవుడు అంటే ఏమంటారు? ఆధ్యాత్మిక పరిభాషలో వ్యభిచారం అని అంటారు. అలా విగ్రహారాధనని వ్యభిచారం అంటూ యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో వర్ణించడం జరిగింది హ్యారలెటరీ లాంగ్వేజ్లోనే. మరలా 23వ అధ్యాయంలో కూడా వ్యభిచారం అనేటువంటి కోణంలోనే వ్రాయబడింది. అయితే ఇక్కడ వ్యభిచారం ఏంటి అంటే దేవుణ్ణి పెట్టుకొని కష్టం వచ్చినప్పుడు ఇరుగు పొరుగు రాజ్యాల మీద ఆధారపడేదాన్ని వ్యభిచారం అని పిలిచాడు. ఇక్కడ దేవుడు ఉన్నాడు భర్త స్థానంలో, భార్య స్థానంలో యోధా జాతి ఉంది లేదా ఇశ్రాయేలీలు ఉన్నారు. ఇశ్రాయేలు కష్టం వచ్చింది, భార్య కష్టం వస్తే ఎవరి వైపు చూడాలి? భర్త వైపు చూడాలి కదా. భార్య కష్టాన్ని ఎవరు తీసివేస్తారు? భర్త తీస్తాడు. కానీ ఈ భార్య భర్త వైపు చూడకుండా ఇంకో పురుషుడి వైపు చూసింది, నాకు సహాయం చేయమని. దాన్ని ఏమంటారు? భర్త మెచ్చుకుంటాడా? పోనీలే నన్ను కష్టపెట్టకుండా ఎవరిని అడిగావో ఏమో వదిలిపెట్టేస్తే కష్టమైతే గట్టెక్కింది కదా అని అంటాడా? ఇక్కడ జరిగింది అదే. పెద్ద భార్య అయిన ఒహోలా కానీ చిన్న భార్య అయిన ఒహోలీబా కానీ ఇరువురు కష్టం వచ్చినప్పుడు దేవుని వైపు చూడకుండా ఇరుగు పొరుగు రాజ్యాల వైపు చూసి వారిని సహాయం అడిగారు. వ్యభిచారమే కదా. అలా ఇశ్రాయేలు జాతి, యోదయ జాతి రాజకీయ పరంగా వ్యభిచారం చేశారు ఇరుగు పొరుగు రాజ్యాల మీద ఆధారపడడం ద్వారా. దీన్ని కూడా వ్యభిచారం అని అన్నాడు, వ్యభిచారంతో పోల్చాడు. ఇది మీకు అర్థం కావడానికి, అంటే ఇంకా లేఖన భాగాన్ని చదివి వినిపించలేదు, మీకు అర్థం కావడానికి 46వ కీర్తన మొదటి 3 వచనాలు నేను చదివి వినిపిస్తాను. 46వ కీర్తన మొదటి 3 వచనాలు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దుర్గం అంటే కోట. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలంలో యెహోవా అంట నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము అంటున్నాడు భక్తుడు. చూడండి, భూమి మార్పు నొందినా సరే, నడి సముద్రంలో పర్వతాలు మునిగిపోయినా సరే, పర్వతాలు మునిగిపోయేంత నీళ్ళు వచ్చినా సరే, వాటి జలములు ఘోషించుతూ, అంటే తెలుసు కదా జలముల ఘోష,
ఓ నరుస్తుంటాయి కదా. నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను. ఆ సుడి తిరుగుతుంటే పర్వతాలు కూడా కదిలిపోతున్నాయి అనుకో, మనము భయపడము అంటున్నాడు. ఎందుకు భయపడము? పర్వతాలు కదిలిపోతున్నాయి, పర్వతాలు మునిగిపోతున్నాయి, సముద్రం అంతా భూమి మీదకి వచ్చేసింది, పర్వతాలు మునిగిపోయేంత లోతు, అంత ఎత్తుకు వచ్చాయి నీళ్ళు. కానీ భక్తుడు అంటున్నాడు మనం భయపడము. ఎందుకు భయపడము అంటే, మొదటి వచనం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుణ్ణి అర్థం చేస్తున్నవాడు దేనికి భయపడడు, భయపడకూడదు. ఎందుకు? భూమిని చేసింది ఎవరు? సముద్రాన్ని చేసింది ఎవరు? పర్వతాలను చేసింది ఎవరు? చూడండి, అదే 46వ కీర్తనలో రాయబడినటువంటి మాట. ఈ మధ్య మనం పదే పదే మాట్లాడుకుంటే చాలామంది ప్రశ్నించారు, దేవుడే ఉపద్రవాలకి, ప్రకృతి వైపరీత్యాలకి కారణం అనగానే దేవుడు ఎందుకు అవుతాడు, దేవుడు అలా ప్రమాదాన్ని ఎందుకు తీసుకొస్తాడు అనేటట్టుగా అందరూ ప్రశ్నించారు. చూడండి 8వ వచనం, 46:8, యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనములు కలుగ చేయవాడు. ఆయనే భూమి మీద నాశనములు కలుగజేయవాడు. భూమి మీద నాశనాన్ని తీసుకొచ్చేది ఎవరు? దేవుడే కదా. భూమి మీద నాశనం కలుగుతుందంటే దేవుడే. అందుకన్నాడు భక్తుడు, పర్వతాలు నడి సముద్రంలో మునిగిపోయినా సరే, భూమి మార్పు నొందినా సరే, వాటి నొరగకి పర్వతాలు కదిలిపోయినా సరే మనం భయపడం. ఎందుకంటే నాశనాన్ని తీసుకొచ్చేది ఆయనే మన సహాయకుడైతే ప్రమాదం మనల్ని ముంచదు, మనల్ని తేలేటట్టుగా చేస్తుంది. నోవహు జలప్రలయంలో జరిగినట్టుగా. నోవహు జలప్రలయంలో ప్రపంచం మునిగింది, నోవహు పైన తేలాడు. ఇంక భయం ఏంటి? మన సహాయకుడు దేవుడైతే, మన ఆశ్రయ దుర్గం దేవుడైతే ఉపద్రవాలకు భయపడాల్సిన అక్కర్లే, మనం భయపడము అంటున్నాడు భక్తుడు. ఎందుకని? ఆపత్కాలంలో నమ్ముకొనదగిన దేవుడు ఆయన. ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు. దేవుడు అర్థమైన వాడు దేనికి భయపడడు. 18వ అధ్యాయం సామెతల గ్రంథం 10వ వచనం చూడండి, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోని పరిగెత్తి సురక్షితముగా ఉండును. యెహోవా నామము బలమైన దుర్గము అంటే బలమైన కోట. ఎవడు పరిగెత్తాడు అందులోకి? నీతిమంతుడు అందులోని పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. మనం మనుషులం కదా, ఖచ్చితంగా మనకి శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, భయపడే సంఘటనలు వస్తాయి, ఉక్కిరి సందర్భాలు వస్తాయి, గందరగోళ పరిస్థితులు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, కరువులు వస్తాయి. మనం తొట్టుపడే సందర్భాలు అనేకం వస్తాయి. మనుషులం కదా, బ్రతుకున్నాం కదా. శవానికి ఏ కష్టాలు ఉండవు. శవం దగ్గరికి వెళ్ళి, నీకు ఏదైనా కష్టం ఉందంటే నాకేం కష్టం లేదు, చలి కాదు, వేడి కాదు దానికి. మనం బ్రతికున్నాం కదా. మన చర్మం ఉందా పైన? ఎందుకు దేవుడు ఇంత చురుకుతో కూడుకున్నటువంటి చర్మాన్ని ఇచ్చాడు? చిన్న చీమ పుట్టిందనుకో, చివుకు ఉంటుందా? ఎందుకు దేవుడు మనల్ని ఇంత చురుగ్గా తయారు చేశాడు? చల్లగా గాలి వచ్చినప్పుడు హాయిగా అనిపిస్తుంది, వేడి ఉన్నప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకు దేవుడు ఇంత చురుగ్గా తయారు చేశాడు దీన్ని, చర్మాన్ని? అన్నీ అనుభవించాలి కాబట్టి, మార్పు తెలియాలి కాబట్టి. కానీ మాకు కష్టం ఏమవుద్దంటే, దేవుడు సుఖాన్ని దుఃఖాన్ని జత చేసి పెట్టాడు. ఎప్పుడు సుఖం ఉండదు, ఎప్పుడు దుఃఖం ఉండదు. రాత్రంతా ఏడుపు వచ్చినా తెల్లవారేటప్పటికి నవ్వు రావచ్చు, పగలంతా ఏడుపు వచ్చినా రాత్రి నవ్వు రావచ్చు. ఒక రోజుని పగటిగాను రాత్రిగాను రెండింటిగా విభజించాడు ఆయన. వెలుగు ఉంటుంది, చీకటి ఉంటుంది. సంవత్సరంలో రకరకాల కాలాలు ఉంటాయి. ఎప్పుడు ఎండ ఉండదు, ఎప్పుడు వర్షం ఉండదు, ఎప్పుడు చలి ఉండదు. ఏం చెప్తుంది మన చర్మం కానీ మన శరీర
ధర్మం కానీ ప్రకృతి కానీ ఏం చెప్తున్నాయంటే మన జీవితం ఎప్పుడు సాఫీగా ఉండదు. ఎత్తుపల్లాలు ఉండనే ఉంటాయి, ఎత్తుపల్లాలు ఉండనే ఉంటాయి. ఎందుకు దేవుడు మన కంట్లో నీటిని విడుదల చేసేటువంటి గ్రంథులను పెట్టాడు? కన్నీటిని ఎందుకు పెట్టాడు దేవుడు? కన్ను ఏడ్చినప్పుడు నీళ్ళు వచ్చేటట్టుగా ఎవరు పెట్టారు? దేవుడే కదా. కాబట్టి కంట్లో నీళ్ళు గారుతాయి, కంట్లో నీళ్ళు గారుతాయి. ఏడ్చేటువంటి సందర్భాలు అనేకం వస్తాయి. అయితే మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోని పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు, క్షేమంగా ఉంటాడు. ఆపత్కాలంలో యెహోవా నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపద వచ్చింది అంటే ఎవరి దగ్గర పరిగెత్తాలి? నన్ను పుట్టించిన నా సృష్టికర్త దగ్గరకు నేను పరిగెత్తాలి. నా గౌరవం ఉంటుంది. అప్పుడు పక్కింటికో పొరిగింటికో ఎదురింటికో పరిగెడితే ఉన్న మర్యాద కాస్త గంగలో కలుస్తుంది. ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళి మన సమస్యను చెప్పుకుంటే ఎగతాళి చేస్తాడు. ఇప్పుడు ఓదార్చొచ్చు, భవిష్యత్తులో ఎగతాళి చేస్తాడు. అవునా? మన కష్టం వస్తే ఏం చేద్దాం? ఎవరు చెప్దాం? భర్తకు చెప్పకండి, భార్యకు చెప్పకండి. వాళ్ళకు కూడా చాలా సందర్భాలు అర్థం కావు. చెప్పేది చెప్పండి, చెప్పాల్సినవి చెప్పండి, అన్నీ కాదు. కొన్ని సందర్భాల్లో భర్త అర్థం చేసుకోకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో భార్య కూడా అర్థం చేసుకోకపోవచ్చు. కొంతవరకు అర్థం చేసుకోగలుగుతారు, అంతకుమించి అర్థం చేసుకోలేరు. అయితే ఆపత్కాలంలో యెహోవా నమ్ముకొనదగిన సహాయకుడు, బలమైన దుర్గం ఆయన. ఆయన అర్థం చేసుకోలేనిదంటూ ఏది లేదు, ఆయన పరిష్కరించలేనిదంటూ ఏదీ లేదు. ఈ మాటలన్నీ ఎక్కడి నుంచి నేను చదివి వినిపించాను అంటే, పాత నిబంధనలో చదివి వినిపించాను. ఇంకా చాలా ఉన్నాయి, వాటిని నేను చదివి వినిపించటం ఎందుకు అంటే సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి. ఇంకో విషయాన్ని చూపెడతాను చూడండి. కీర్తనల గ్రంథము 9వ కీర్తన 9-10 వచనాలు ఇలా రాయబడింది. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. చూడండి, నలిగిన వారికి తాను ఏమవుతాడంట? మహాదుర్గం అవుతాడంట. పెద్ద కోట, బలమైన కోట అవుతాడంట. ఎవరికి? నలిగిపోయిన వారికి. ఆపత్కాలంలో వారికి మహాదుర్గం అవుతాడు ఆయన. ఆపత్కాలంలో యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు. ఎవరైనా సరే దేవుణ్ణి ఆశ్రయిస్తే నేను నిన్ను రక్షించను, వెళ్ళిపో అన్నాడు ఆయన. నా యొద్దకు వచ్చేవాడిని నేను త్రోసివేసేవాడును కాను అంటాడు యేసు ప్రభు. ఎవరైనా యేసు ప్రభు దగ్గరికి వస్తే, ఎంత పాపి అయినా సరే ఆయన దగ్గరికి వస్తే, ఇంత పాపం చేశావు నా దగ్గరికి రావద్దని త్రోసివేయడు ఆయన. అయితే మనం రాము, అది సమస్య. ఆయన ఆశ్రయిస్తానంట యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కావు. ఈయన ఆశ్రయిస్తే విడిచిపెట్టడు ఈయన. కావున నీ నామము ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. దేవుని గురించి తెలిసిన వాళ్ళకి తెలిసినటువంటి ఈ సూత్రం ఏంటంటే, దేవుని దగ్గరికి వెళ్తే ఈ సమయంలో ఆయన విడిచిపెట్టడు. నలిగిన వారికి మహాదుర్గం అవుతాడు ఆయన. బాధపడే వాళ్ళకి బలమైన దుర్గం అవుతాడు ఆయన. దేవుని నామం తెలిస్తే ఇంత లాభం ఉంది. యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులో పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. నీతిమంతుడు అంటే ఎవరు? ఇంతకీ అసలు ఏ పాపం చేయనోడు అని కాదు, అలాంటి భూమి మీద లేడు. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. మరి నీతిమంతులకి యెహోవా నామం బలమైన దుర్గం అంటే, ఈ నీతిమంతుడు ఎవరు అంటే, యెహోవాను నమ్మడమే నీతి, దేవుని నమ్మడమే నీతి. నేను మంచోడిని కాదు ప్రభు అనడమే నీతి. దేవుని నమ్మేవాడు నీతిమంతుడు. ఇంతవరకు నేనేం చెప్పాను అంటే, ఇవి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాటలు. దావీదు యుద్ధరంగంలోకి వెళ్ళి యుద్ధము యెహోవాదే అన్నాడు. దేవుని అర్థం చేసుకున్న వాడి పరిస్థితి ఇలా ఉంటుంది. యెహోవాను ఆశ్రయించేవాడు ఎప్పుడూ సిగ్గుపడలే.
ఏ కాలంలోనూ సిగ్గుపడలేదు. దేవుణ్ణి ఆశ్రయించిన వాడు ఎప్పుడు సిగ్గుపడలేదు, సిగ్గుపడనివ్వడు. ఏలైనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అంటాడు అపోస్తలుడైన పౌలు రోమాపత్రికలో. దేవుని నమ్మినవాడు సిగ్గుపడడు అని లేఖనం చెప్తుంది. మనుషులు నమ్మినవాడు సిగ్గుపడతాడు. ఇంతవరకు నేను చెప్పాను, యూదులకి లేదా ఇశ్రాయేలులకి కష్టం వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయించాలి? సైన్యములకు అధిపతి అయిన యెహోవాను ఆశ్రయించాలి. ఆయన్ని ఆశ్రయించకుండా ఇరుగు పొరుగు రాజ్యాలను ఆశ్రయిస్తే వారిని ఏమంటారు? వ్యభిచారులు అని అంటారు. వ్యభిచారులతో ఎలా మాట్లాడాలి? హ్యార్లెటరీ లాంగ్వేజ్, వ్యభిచార భాష. అవునా? వ్యభిచార భాషలో మాట్లాడాలి. ఇప్పుడు చదివి వినిపిస్తాను చూడండి. ఇక్కడ ఇశ్రాయేలుకి యూదులకు కష్టం వచ్చింది, వాళ్ళు ఇరుగు పొరుగు రాజ్యాల వైపు చూశారు. దాన్ని దేవుడు వ్యభిచారం అంటున్నాడు. మనం కూడా యేసుప్రభు నమ్ముకున్నాం కదా, యేసుప్రభు నమ్ముకున్న మనకు కష్టం వస్తే ఏం చేయాలి? మనం ఏం దేవుళ్ళే వదినా అని అనకూడదు. అనొచ్చా? పోయాం చర్చికి, ఏం జరిగింది ఇలా వదినా అనకూడదు. ఏదైనా కష్టం వస్తే గదికి తలుపు పెట్టుకొని గడియ పెట్టుకొని రహస్యం ముందు చూసే తండ్రికి ప్రార్థన చేయాలి. ఎంతవరకు ప్రార్థన చేయాలి? సమస్యకు పరిష్కారం వచ్చేంతవరకు, లేదా మనం చచ్చేంత వరకు. అవునా? సమస్యకు పరిష్కారం వచ్చేంతవరకు, రావట్లేదా? చచ్చేంతవరకు. ఇంకేం పని ఉంది? ఇంత మించిన పని ఏదైనా ఉందా? అర్జెంటుగా ప్రార్థన మానేసి బయటికి వెళ్ళి పలానా చేస్తే సమస్యకు పరిష్కారం వస్తే ఏదా ఉందా? సమస్యకు పరిష్కారం వచ్చేంతవరకు ప్రార్థన చేయాలి, రాకపోతే చచ్చేంతవరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ చచ్చిపోతే చెడ్డలం ఏం కాదు కదా, మంచిదే కదా. ఆపత్కాలంలో దేవుణ్ణి ఆశ్రయించాలి తప్ప మనుషులను ఆశ్రయించకూడదు. ఇప్పుడు చదివి వినిపిస్తాను చూడండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన 2 స్త్రీలు కలరు. వీరు ఐగుప్తు దేశంలో జారత్వం చేసిరి. ఏంటంట? ఒక తల్లికి పుట్టిన 2 కుమార్తెలు ఉన్నారంట. వీళ్ళు ఐగుప్తు దేశంలో ఏం చేశారంట? చిన్నప్పుడు వ్యభిచారం చేశారంట, జారత్వం చేశారంట. అంటే ఏంటి? ఐగుప్తు దేవులందరినీ ఆరాధించారు, అక్కడ వ్యభిచారం చేశారు. వీరు ఐగుప్తు దేశంలో జారత్వం చేసరి యవ్వన కాలం అందే జారత్వం చేయించు వచ్చరి. అక్కడ వారికి ఆలింగనం ఆయను, అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి. వారిలో పెద్దదాని పేరు ఒహోలా, ఆమె సహోదరి పేరు ఒహోలీబా. వీరు నాకు పెండ్లి చేయబడిన వారై కుమారులను కుమార్తెలను కనిరి. ఒహోలాయను పేరు షోమురోనుకును, ఒహోలీబాయను పేరు యెరూషలేమునకును చెందుతున్నవి. ఇంతవరకు చదివిన దాంట్లో మీకు చిచ్చి ఏంటి మాటలు వినిపించాయా? ఏమైనా బూతులాగా వినిపించాయా? ఇక్కడ ఐగుప్తు దేశంలో వ్యభిచారం చేస్తున్నటువంటి 2 స్త్రీలను పెళ్లి చేస్తున్నాడంటే ఈయన. వీళ్ళిద్దరూ వ్యభిచారం చేస్తుంటే దేవుడు ఏం చేయాలి? పెళ్లి చేసుకోవాలా, వ్యభిచారం చేయాలన్నా? వీళ్ళిద్దరూ ఎటు వ్యభిచారులే, ఎటు వ్యభిచారం చేస్తున్నారు. వీరు ఐగుప్తు దేశంలో జారత్వం చేసరి యవ్వన కాలం అందే జారత్వం చేయించు వచ్చరి. అక్కడ వారికి ఆలింగనమాయను, అక్కడ వారి కన్యాకాలపు చన్నులను పురుషులు నలిపిరి. వారిలో పెద్దదాని పేరు ఒహోలా, ఆమె సహోదరి పేరు ఒహోలీబా. ఇది మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. నేను చదువుకునేటప్పుడు మామూలుగా ఆడపిల్లలు మగపిల్లలు ఉంటారు కదా క్లాసులో. ఒక పాప ప్రతిరోజు కాలేజీకి ఎలా వచ్చేదంటే, ఈరోజు పెండ్లేమో తనకు అనేటట్టుగా వచ్చేది. అంతగా అలంకరించుకునేది. అసలు ఆ కమ్మలు కానీ ముక్కుపొడుగు కానీ అంటే కాలేజీకి వచ్చినట్టు వచ్చేది కాదు తను. ఈరోజు సాయంకాలం పెండ్లేమో అందుకే ఇంత అలంకరించుకుంది అలా వచ్చేది ప్రతిరోజు. ఆ పాపను చూసినటువంటి ప్రతి ఒక్కరికి ఎంత అందంగా ఉందో అనేటట్టుగా అనిపించేది. అలా రోజులు గడిచే కొద్దీ ఒక విషయం బయటపడింది. ఏంటంటే
ఆ పాప ఎందుకు అంత అలంకరించుకొని వస్తుందంటే ఎవరో ఒకరు నన్ను చూడకపోతారా, నన్ను అడగకపోతారా అని. ఎవరు ఆ పాపని అంత అలంకరించి పంపిస్తున్నారంటే వాళ్ళ అమ్మేనంట. ఎందుకని? ఈ పని వాళ్ళమ్మ 8వ తరగతి నుంచి చేస్తుందంట. 8th క్లాస్ నుంచి, 8వ తరగతి నుంచి, అంటే అప్పుడే పెద్ద మనిషి అయింది, పుష్పవతి అయింది, అప్పటి నుంచి ప్రారంభించిందంట. స్కూల్ పంపించేటప్పుడు అలంకరించి పంపించి ఎవరో ఒకరు తనను చూసి అడిగేటట్టుగా వాళ్ళని ఇంటికి తీసుకొని వస్తుందంట, డబ్బు ఇచ్చి వాళ్ళతో పోతుందంట. అలానే ఇంతకాలం బ్రతికారంట. మరి నాన్న లేడా? నాన్న ఉన్నాడు, నాన్ననమ్మ వదిలిపెట్టేసింది. ఇప్పుడు కూతురుని ఇంత సింగారించి పంపిస్తుందంటే అమ్మ ఏం పని చేస్తుంది? పద్ధతిగా వ్యవసాయం చేస్తుంది అంటే. ఇలా కాలేజీలో చాలామంది ఆ పాపతో మాట్లాడడానికి ఇష్టపడేవాళ్ళు, నంబర్ తీసుకునేవాళ్ళు, ఇంటికి వెళ్ళేవాళ్ళు డబ్బు ఇచ్చి. అలాంటి పాపని ఎవడైనా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతాడా? పెళ్ళి ఎందుకు? డబ్బు ఇస్తే ఆమె వస్తుంది కదా, ఇక పెళ్ళి ఎందుకు? ఎవరిని పెళ్లి చేసుకుంటారు? ఎవరిని పెళ్లి చేసుకోవడానికి ఒక వ్యక్తి ఇష్టపడతాడు? పాత రోజుల్లో సామెత ఉండే, ఒక అమ్మాయిని ఈ పాప పెళ్లి కూతురని నిర్ధారించడానికంట 7 జతల చెప్పులు అరిగిపోయేటివంట. పెద్ద మనుషులంట అలా ఊర్లూర్లు తిరిగి వాళ్ళేంటి, వాళ్ళ అమ్మ నాన్నలేంటి, వాళ్ళ బంధువులేంటి, అదేంటి ఇదేంటి మాటి మాటికి తిరిగి 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 7 జతల చెప్పులు అరిగిపోతే కానీ ఒక ఆడపిల్ల కుదిరేది కాదంట అప్పట్లో కదా. ఎందుకు ఇన్ని విషయాలు పట్టించుకోవాలి అంటే పెళ్ళి అనేది ఒక్క రోజుది కాదు, అది చనిపోయేంత వరకు ఇద్దరు కలిసి ఉండాలి. ఏదైనా అవలక్షణం ఉంటే, అవలక్షణం అంటే బుద్ధిపరంగా ఉంటే కొంప కొల్లేరు అవుతుంది, అవునా? కాబట్టి కొల్లేరు కాకుండా 7 జతలు అరిగితే మంచిదే కదా అని తిరిగేవాళ్ళు. ఇప్పుడు చెప్పండి, చాలా అందంగా ఉంటుంది ఆ పాప, చాలా అందంగా ఉండేది. ఆ పాపని తెలిసి ఈవిడ వ్యభిచారం చేస్తుందని తెలిసి ఎవడైనా పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తాడా? పెళ్ళి ఎందుకు? డబ్బు ఇస్తే తనే వస్తుంది, ఎన్ని రోజులైనా వస్తుంది, ఇక పెళ్ళి ఎందుకు కదా. ఒకవేళ ఒక వ్యక్తి వచ్చి ఆ పాపని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు తెలిసి, వాడు గొప్ప మనసు కలిగిన వాడు అని అర్థం, అవునా? వ్యభిచారిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు అంటే ఒకటి వాడికి గతి లేని వాడై ఉండాలి, లేదా పెద్ద మనసు ఉన్నవాడైనా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ దేవుడు ఒహోలీబా అని పెళ్లి చేస్తున్నాడు కదా. దేవుడికి గతిలేక చేసుకున్నాడా? గొప్ప మనసుతో చేస్తున్నాడా? గొప్ప మనసుతో చేస్తున్నాడు. ఈవిడ పరిస్థితి ఏంటంట? 3వ వచనం చూడండి. ఈ ఇద్దరు పిల్లలు ఎప్పటి నుంచి వ్యభిచారం చేస్తున్నారంట? నేను ముందు చెప్పాను కదా, నా కాలేజీలో ఒక అమ్మాయి ఉండేది 8వ తరగతి నుంచి వ్యభిచారం చేస్తుందని. ఇలాంటి వాళ్ళు మీకు చాలా సందర్భాలు కనపడుతూ ఉంటారు, చాలా ప్రాంతాల్లో కనపడుతుంటారు మీకు. ఇక్కడ నుంచి మా ఊరికి వెళ్ళేటువంటి దారిలో ఒక ఊరు వస్తుంది, మధ్యలో ఒక వీధి ఉంది. ఆ వీధిలో 4-5 ఇళ్ళు ఉంటాయి. ఆ 4-5 ఇళ్ళల్లో 4 ఇళ్ళల్లో ఎవరు ఉండరు, ఎప్పుడు లాక్ చేసి ఉంటారు. ఆ చివర ఒక ఇల్లు ఉంటుంది, అది మాత్రమే ఉంటుంది. పొరపాటున ఆ వీధిలోకి ఎవడైనా ఆటో కానీ స్కూటర్ కానీ తిప్ప కానీ అందరూ వింతగా చూస్తారు. ఎందుకని? ఆ ఇల్లు ఆ దారి ఎక్కడికి వెళ్తుంది? అందులో అమ్మ కూతురు 2 ఉంటారంట. ఏం పని చేస్తూ ఉంటారు? అలా తిప్పగానే వాడు ఎవడైనా సరే, వాడు కూరగాయలు అమ్ముకునేవాడు కానీ లేకపోతే పాత ఇనుప సామాన్లు కొనేవాడు కానీ ఎవడైనా సరే అటు తిప్పగానే అందరూ ఇలా చూస్తారు. అయితే ఎప్పుడు 4-5 స్కూటర్లు అక్కడ నిలబడి ఉంటాయి. అక్కడికి వస్తున్నా అంటే వీడు తేడా అనుకుంటారు అంతా. ఎందుకని? చేసే పని అలాంటిది. ఇలాంటి వాళ్ళు ప్రతి ప్రాంతంలో కనపడతారు. నేను 10th క్లాస్ చదివేటప్పుడు ఒక పాప ఉండే, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏదంట, అందరికి పోలీసులకి అందరికీ డబ్బు ఇచ్చి మేనేజ్ చేస్తుంటా వాళ్ళ అవ్వ. మేమంతా అలా మాట్లాడుకునే వాళ్ళం, అమ్మో అమ్మో అన్నట్టుగా. ఇలాంటి వాళ్ళు చాలా చోట్ల కనపడతారు కదా. చిన్నతనం నుంచే ఆ వృత్తిని ఎంచుకొని అందులోనే బ్రతుకుతూ ఉంటారు. అలాంటి వ్యక్తులు ఎవరు పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు. సరిగ్గా ఇలాంటి సందర్భంలోనే ఉంది చూడండి 3వ వచనం.
వీరు అంటే ఎవరు? ఆ ఇద్దరు ఆడపిల్లలు. వీరు ఐగుప్తు దేశంలో జారత్వం చేసిరి, చిన్నతనంలో యవ్వన కాలం అందే జారత్వం చేయిచు వచ్చిరి. అక్కడ వారికి ఆలింగనమాయను, అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి. చిన్నతనం నుంచే వ్యభిచారం చేస్తున్నారు. ఇది తెలిసి ఎవడు పెళ్లి చేసుకోడు, తెలియకుండా చేసుకోవచ్చు. ఇలాంటి వారిని పొరపాటున తెలియకుండా చేసుకున్నారు, అందంగా ఉందని కొద్ది కాలాన్ని బయటపడుతుంది. బయటపడిన తర్వాత సర్లే చిన్నప్పుడు ఏదో చేసావు అని పెద్ద మనసుతో వదిలిపెట్టేస్తారా? లేకపోతే నాకు తెలియకుండా ఇలాంటి దాని నుంచి కట్టబెట్టామని వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి గొడవ చేసి ఆ రోజు నుంచి గొడవ 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 ఎక్కడి దాకా? విడాకుల దాకా. జరుగుతుంది జరగదా? అయ్యో నాకు అప్పుడు తెలియదండి, నేను చిన్నపిల్లని, నాకు తెలియకుండా అది జరిగిపోయింది. వింటాడా? వినడు కదా, వినడు కదా. ఇప్పుడు పరిస్థితి. కానీ ఇంత తెలిసి కూడా ఎందుకు ఇలాంటి పదాలు వాడాడు ఇక్కడ 3వ వచనంలో? ఇంత పచ్చిగా ఎందుకు వాడవలసి వచ్చిందంటే ఎంత గొప్ప మనసుతో దేవుడు వీరిని వివాహం చేసుకున్నాడని అర్థం కావడానికి. వీళ్ళ స్థితి ఏంటో ఇంతగా వివరించిన తర్వాత వీరిని దేవుడు వివాహం చేస్తున్నాడు అంటే ఆయన ఎంత గొప్పగా ఆలోచించాడు, ఆయన మనసు అర్థం కావడానికి ఇది చెప్పడం. ఇక్కడ అర్థం కావాల్సిన బూతు కాదు, ఇక్కడ అర్థం కావాల్సిన దేవుని మనసు. ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేస్తున్నాడా అని, ఇలాంటి వాళ్ళని పెళ్లి చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరూ వ్యభిచారం చేస్తున్నారు, సరే దేవుడు పెళ్లి చేస్తున్నాడు. దేవుణ్ణి పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళు ఎలా బ్రతకాలి? మరలా ఐగుప్తు దేశంలో వ్యభిచారం చేసినట్టు వ్యభిచారం చేయాలన్నా, లేకపోతే ఈయన కట్టుబడి ఉండాలన్నా? చెప్పండి. మరలా వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. వెళ్తే మొదట చేసిన వ్యభిచారం కంటే ఇది 100 రెట్లు భయంకరం అవుతుంది. ఒకవేళ మొదట చేసిన తప్పే, కానీ అక్కడక్కడ ఎవరైనా అర్థం చేసుకోవచ్చు, ఏమో వాళ్ళ పరిస్థితి ఏంటో అని అనుకోవచ్చేమో. కానీ ఒక్కసారి పెళ్ళైన తర్వాత ఆయన కోటీశ్వరుడై ఉండి, మంచి అందగాడై ఉండి, మంచి శరీర దారుఢ్యం కలిగిన వాడై ఉండి, ఆరోగ్యవంతుడై ఉండి, అన్ని విధాలుగా పోషించేవాడై ఉన్న తర్వాత మరలా వ్యభిచారం చేస్తే వెళ్ళి భయంకరం కదా, తప్పు కదా. ఇప్పుడు చూడండి 4వ వచనం. వారిలో పెద్దదాని పేరు ఒహోలా, ఆమె సహోదరి పేరు ఒహోలీబా. వీరు నాకు పెండ్లి చేయబడిన వారై కుమారులను కుమార్తెలను కనిరి. పెళ్లి చేసుకున్నాడు, వారితో పిల్లలు కన్నాడు, కుమారులు కుమార్తెలు పుట్టారు. ఒహోలాయను పేరు షోమ్రోనుకును, ఒహోలీబాయను పేరు యెరూషలేమునకు చెందుతున్నవి. ఒహోలా నాకు పెళ్లి చేయబడినను వ్యభిచారం చేసి తన విటకాండ్ర మీద బహుగా ఆశ పెట్టుకొని ధూమ్రవర్ణము గల వస్త్రములు ధరించుకుని సైన్యాధిపతులను, అధికారులను, అందము గల యవ్వనులను, గుర్రములెక్కు రౌతులను అగు అష్షూరు వారిని మోహించెను. ఒహోలా ఏం చేసిందంట? ధూమ్రవర్ణము గల వస్త్రములు ధరించుకున్న సైన్యాధిపతుల్ని, అధికారులను, అందము గల యవ్వనులను, గుర్రములకు రౌతులను అగు అష్షూరు వారిని మోహించెను. ఇది దేనికి సంబంధించి అంటే మనం రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయం చూసినప్పుడు అక్కడ మెనహేము అనే వ్యక్తి మీదకి పూలు అనేటువంటి అష్షూరు రాజు వచ్చినప్పుడు ఆయనతో సంధి చేసుకుంటాడు, ఆయన డబ్బు ఇస్తాడు. ఆయన డబ్బు బంగారు ఇచ్చి ఆయనతో చెప్తున్నటువంటి మాట చూడండి ఎంత అసహ్యంగా అనిపిస్తుందో. అంటే ఒక ధర్మశాస్త్రాన్ని తెలిసినటువంటి సైన్యములకు అధిపతి అయిన యెహోవాను దేవుడుగా కలిగినటువంటి వ్యక్తి ఇలా మాట్లాడకూడదు. చూడండి రాజుల 2వ గ్రంథము 17లో ఉంది, 15లో ఉంది. మొదట 15 చూద్దాం. 15వ అధ్యాయము 17వ వచనం నుంచి. యోధారాజైన అజర్యా ఏలుబడిలో 39వ సంవత్సరం ముందు గాదీ కుమారుడైన మెనహేము ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి షోమ్రోనులో 10 సంవత్సరం ఏలెను. ఇతడును తన దినములన్నీ ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపమును విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనం జరిగించెను. అష్షూరు రాజైన పూలు దేశం మీదకి రాగా మెనహేము తనకు రాజ్యము స్థిరపరచునట్లుగా
పూలు చేత సంధి చేయించుకునే వాళ్ళని 2000 మనుగుల వెండి పూలునకు ఇచ్చెను. ఎక్కడి నుంచి ఇచ్చాడు చూడండి. మెనహేము ఇశ్రాయేలులో భాగ్యవంతులైన గొప్పవారిలో ప్రతి మనిషి యొద్దను 50 తులముల వెండి వసూలు చేసి ఈ ద్రవ్యమును అష్షూరు రాజునకు ఇచ్చెను. కనుక అష్షూరు రాజు దేశమును విడిచి వెళ్ళిపోయెను. అర్థమవుతుందా? అష్షూరు రాజు అంట ఈ మెనహేం మీదకి వచ్చినప్పుడు ఆయనతో సంధి చేసుకున్నాడంట. సంధి చేసుకొని తనని విడిచిపెట్టాల్సిందిగా, తనని కాపాడాల్సిందిగా వేడుకున్నాడు. అష్షూరు రాజు వచ్చినప్పుడు ఆయనతో సంధి చేసుకోవాలన్నా, దేవుడి మీద ఆధారపడాలన్నా? హిజ్కియా రాజు అయిన హిజ్కియా ఉన్నాడు కదా, ఆయన మీదకి అష్షూరు రాజు వచ్చాడు. వస్తే ఆయన దేవుని వేడుకున్నాడు, దేవుడు విడిపించాడు. 1,85,000 మందిని దేవుని దూత, యెహోవా దూత రక్షించింది కదా, చంపేసి ఇశ్రాయేలును రక్షించింది కదా. అందుకే భక్తులు మాట్లాడారు, ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన. కానీ ఇక్కడ అష్షూరు రాజుతో సంధి చేసుకుంటున్నాడు మెనహేం అనే వ్యక్తి. తర్వాత 17వ అధ్యాయంలో కూడా చూడండి ఏమని రాయబడిందో. 17వ అధ్యాయము 1వ వచనం నుంచి కూడా రాయబడినటువంటి మాట ఏంటంటే, యోధారాజైన అహాజు ఏలుబడిలో 12వ సంవత్సరం మందు ఏలా కుమారుడైన హోషేయ షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి 9 సంవత్సరం ఏలిను. అతడు తన పూర్వీకులైన ఇశ్రాయేల్ రాజుల చెడుతనం చేసినంత మట్టుకు చేయకపోయినను యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించును. అతని మీదకి అష్షూరు రాజైన షల్మనేసరు యుద్ధమునకు రాగా హోషేయ అతనికి దాసుడై పన్ను ఇచ్చువాడాయను. అతనికి దాసుడై, ఎవరికి దాసులు కావాలి? దేవుడికి కదా దాసులు కావాల్సింది. కానీ షల్మనేసరికి దాసుడై అంట. సరే, ఆయన దాసుడయ్యాడు. ఇప్పుడు ఎవరికి మొరపెట్టాలి? ప్రభువా విడిపించని, దేవుడికి కదా. కానీ ఏం చేస్తాడు చూడండి 4వ వచనంలో, అతడు ఐగుప్తు రాజైన సోనొద్దకు దూతలను పంపి పూర్వము తాను ఏటేటా ఇచ్చుచూ వచ్చినట్లు అష్షూరు రాజునకు పన్ను ఇవ్వకపోగా హోషేయ చేసిన కుట్ర అష్షూరు రాజు తెలుసుకుని అతనికి సంఖ్యలు వేయించి బందీ గృహంలో ఉంచెను. ఇక రాయబడుతుంది ఏంటంటే, ఐగుప్తు రాజు దగ్గరికి వ్యక్తులను పంపించి సహాయం అడుగుతున్నాడు అష్షూరు రాజు నుంచి విడిపించమని. దీని గురించి రాయబడుతుంది 23వ అధ్యాయం చూడండి. ఓహోలా నాకు పెండ్లి చేయబడినను వ్యభిచారం చేసి, అంటే ఇశ్రాయేల్ దేశం, తన వెటకాండ్ర మీద బహుగా ఆశ పెట్టుకొని, ఎవరి మీద? వెటకాండ్ర మీద ఆశ పెట్టుకొని. ఏంటి వెటకాండ్ర అంటే ఇక్కడ? ధూమ్రవర్ణము గల వస్త్రములు ధరించుకున్న సైన్యాధిపతులు. అదే కదా, ఐగుప్తు పంపించి అష్షూరు మీద నేను గెలవాలంటే సైన్యాధిపతులు కావాలి కదా. వాళ్ళు ధూమ్రవర్ణంతో ఉన్నటువంటి వస్త్రాలు వేసుకుంటారు కాబట్టి సైన్యాధిపతుల కోసం వేడుకుంది. తరువాత అధికారులను, తర్వాత అందము గల యవ్వనులు, అంటే బాగా శరీర దారుఢ్యం కలిగినటువంటి సైనికులు, యవ్వనులు అంటే యవ్వనులను, గుర్రములకు రౌతులను అగు అష్షూరు వారిని మోహించెను. అష్షూరుతో సంధి చేసుకుంది, తర్వాత ఐగుప్తీయులతో సంధి చేసుకుంది. కష్టం వచ్చినప్పుడు ఎవరి మీద ఆధారపడాలి? ఇశ్రాయేలీలు, దేవుని మీద. ఎందుకంటే ఐగుప్తు దేశం నుంచి విడిపించి ఎర్ర సముద్రాన్ని దాటించి సీనాయి పర్వతం దగ్గర 613 ఆజ్ఞలతో వివాహం చేసుకొని నిబంధన చేసి 40 సంవత్సరాలు తన భుజం మీద ఆనించుకొని అరణ్య మార్గంలో తీసుకుని వచ్చి వాగ్దాన దేశంలో స్థిరపరిచింది ఆయన కాదా? ఆ మొదటి ప్రేమని, ఆ యవ్వన కాల ప్రేమని ఎలా మరిచిపోయింది ఇశ్రాయేలు దేశం? తన ప్రియురాలని భుజం మీద ఆనించుకొని వచ్చినట్టుగా 40 సంవత్సరాల అరణ్యంలో నడిపించుకుంటూ వచ్చినటువంటి ఆ మొదటి ప్రేమను ఇశ్రాయేలు మరిచిపోయి అష్షూరీయుల సహాయం కోసం వేడుతుంది, ఐగుప్తీయుల సహాయం కోసం వేడుతూ ఉంది. సైన్యాధిపతులు కావాలంట, అధికారులు కావాలంట, సైనికులు కావాలంట, రౌతులు కావాలంట అని ఆశ్రయిస్తుంది. వ్యభిచారం కదా ఇది? 7వ వచనం, అది కాముకురాలి రీతిగా అష్షూరు వారిలో ముఖ్యులకు వారందరి ఎదుట తిరుగుచు వారందరితో వ్యభిచరించుచు వారు పెట్టుకున్న విగ్రహములన్నిటిని పూజించుచు అపవిత్రురాలాయను. ఏం చేసిందంట? అష్షూరు వాళ్ళతో తిరుగుతుందంట. ఎప్పుడైతే ఆ అష్షూరుని ఆశ్రయించిందో, అష్షూరుని సంతోషపెట్టాలంటే ఏం చేయాలి? అష్షూరు నమ్ముతున్నటువంటి దేవుళ్ళని నమ్మాలి. అవునా? మన క్రైస్తవులు చాలామంది బిడ్డలను ఎవరికి ఇచ్చి పెళ్లి చేస్తారు? అన్యులకు, విగ్రహారాధనలకు ఇచ్చేస్తారు. ఆ పెళ్లి చేసేటప్పుడు ఎంత తెలివిగా మాట్లాడతారంటే, మా అమ్మాయి ప్రతి ఆదివారం చర్చికి వెళ్తుంది, ఓకే నేనే వెళ్ళి దింపొస్తాను అంటాడంట.
మా అమ్మాయి ప్రతి ఆధారం చర్చికి వెళ్తుంది. అప్పుడేమంటాడు, నేను పంపించను అంటాడా? మరి 10 తులాలు డబ్బు బంగారు ఇస్తున్నప్పుడు నేను పంపిస్తాను ఎందుకంటాడు? పంపిస్తా, నేనే తీసుకుని వెళ్ళి వదిలిపెడతా. పాపం చేస్తాడు కూడా 2-3 నెలల్లో. ఆ తర్వాత నాతో పాటు గుడికి వస్తే నాతో కాపురం ఉంది, లేకపోతే అమ్మగారింటికి వెళ్ళు. అప్పుడేం చేయాలి? వదిలిపెట్టాలన్నా, గుడికి వెళ్ళాలన్నా? అంతే, విభూతి తీసుకొని 3 నవలు పీక్కొని జిందాబాద్ అంతే, జెండాకి జై. పల్లెలు స్వార్థకు వెళ్తే కరపత్రిక అన్న నేను కూడా క్రిస్టియన్ అన్నా అంటది, ఎంత బొట్టు పెట్టుకుంటుంది. మరి అదేంటి అంటే, ఇదే మా నాన్న పాస్టర్. ఇక్కడే దాస్గారి పల్లి ఉందా, అక్కడ కాముంటుంది. పత్రిక ఇచ్చాను, పత్రిక ఇవ్వగానే అన్నా నేను కూడా క్రిస్టియన్ అన్నా, మా నాన్న పాస్టర్ అన్నా అంది. చూడగానే ఇంత ఉంది. అదేంటమ్మా అన్న, ఇదా అని అలా ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కదా, ట్రయ్యం తిరుగుతుంది అలా కాలచక్రం వెనక్కి తిరిగేటప్పటికి బంధువు అని కనీసం మన ఇంట్లోంచి ఒక్కరినైనా ఇవ్వాలని ఎవరు? ఈ పాస్టర్ గారు. ఏ రకమైన పాస్టర్లో ఏం బైబిల్ చదువుతారో తెలియదు కానీ ఒక్కరినైనా ఇవ్వాలని ఇచ్చాడంట. ఈవిడేమైంది, ఇక్కడికి వచ్చి గంగమ్మ అయింది. ఇంకేం చెప్తాం ఆవిడ సువార్త? ముద్రనష్టం పోని వదిలిపెట్టేసి చర్చికి వచ్చి అందామా? చర్చికి వచ్చి అనాలనా? అనలేను. అంటే మాత్రం వస్తుందా? రాదు. వస్తే మాత్రం భర్త ఎక్కడ? అంతే, ఆ జీవితం అలాగే పోతుంది. మన ఇంటి కోడల్ని ఎవరు తెచ్చుకుంటాం? పూజలు, నోములు, వ్రతాలు చేస్తూ ఉంటే వాళ్ళ మీద మనసు అవుతుంది. వాళ్ళని చూసి మనసు పడి ప్రేమించి నేను మార్చుకుంటా, ఒరే వద్దురా నాయన అంటే డైలాగ్ ఏంటి? నేను మార్చుకుంటా. మార్చుకుందా కానీ వస్తుంది. వచ్చే 2 నెలలకి వీడిని మారుస్తుంది. నాతో పాటు వస్తే సరి, లేకపోతే కొంప కొల్లేరు. ఎప్పుడైతే అష్షూరు దగ్గరికి వెళ్ళారో, సైన్యాధిపతులు కావాలని, రౌతులు కావాలని, సైనికులు కావాలని, అధికారులు కావాలని వెళ్ళారో, వాళ్ళేమన్నారు? మా దేవుళ్ళకి నమస్కారం పెడితే వస్తాం. లేదా అక్కడి నుంచి సైనికులు వచ్చారనుకో, యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఏ పూజ చేస్తారు? ఆయుధ పూజ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తుంటే వీళ్ళు ఆయుధ పూజ చేస్తారు. అవునా? కాబట్టి ఎవరిని సహాయం అడగాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి వేడుకోవడానికి? విగ్రహారాధన చేస్తున్నటువంటి అష్షూరు దగ్గరికి వెళ్ళి మాకు సైన్యాన్ని ఇవ్వని అడిగితే సిగ్గు అనిపించలేదా ఇశ్రాయేలు జాతికి? ప్రాణం పోతే పోవచ్చుగాక, ఏంటి ప్రాణం పోతే నష్టం ఏంటి? ఇప్పుడు ఉన్న పలుగా నా ప్రాణం పోయింది ఒక పెద్ద నష్టమా? ఏమీ లేదు. బ్రతికితే ఇంకొద్ది రోజులు ఉంటాను. ఏ రోజైనా పోయేవాడు ఎప్పుడు పోతే ఏంటి? అసలే మనం పోలేదనుకో, అప్పుడు పోతే ప్రమాదం, నష్టం అవుతుంది. ఎప్పుడో ఒక రోజు పోతాం కదా, కొంచెం అటో ఇటో ఉంటుంది. రేపేం చేస్తాం మనం? ఉదయాన్నే లేచి ఏం చేస్తాం? రేపు యథావిధిగా టిఫిను, యథావిధిగా భోజనం, యథావిధిగా డిన్నరు కదా. ఈరోజు చేసిందే రేపు చేస్తాం. ఈరోజు పోతే ఏంటి, రేపు పోతే ఏంటి? అష్షూరు దగ్గర వెళ్ళి సహాయం అడిగారంట. 7వ వచనం చూడండి. అది కాముకురాలు రీతిగా అష్షూరు వారిలో ముఖ్యులకు వారందరి ఎదుట తిరుగుచు, వారందరితో విచరించుచు, వారు పెట్టుకున్న విగ్రహాలన్నింటినీ పూజించుచు అపవిత్రురాలైన. ఎందుకు వారు పెట్టుకున్న విగ్రహాలు పూజించిందంటే వాళ్ళు సహాయం ఇవ్వరే. ఉదాహరణకి మనం ఒక విగ్రహారాధన చేస్తున్నటువంటి వ్యక్తి ఇంటికి వెళ్ళాం. దేనికి? ₹1,00,000 డబ్బు అడగడానికి, అప్పు అడగడానికి వెళ్ళాం. సరిగ్గా వాడు అప్పుడే అలా హారతి తిప్పి గంట కొట్టుకుంటూ బయటకు వచ్చాడు. మనం కనపడ్డాం. అలా పెట్టాడు ఎదురుగా, హారతి తీసుకో అని. చిచి నేను తీసుకున్న హారతి అంటే ₹1,00,000 ఇస్తాడా? పొరపాటును కూడా ఇవ్వడాడు, గెట్ అవుట్ అంటాడు కదా. అప్పుడేం చేయాలి? మన నియమాలన్నీ తీసి అటక మీద పెట్టి అలా హారతిని కళ్ళద్దుకొని, అలా పెడితే ఏదో పెడతాడు చేతిలో, అలా కళ్ళద్దుకొని టప్పి నోట్లో వేసుకొని, అవునా? అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు తిరిగి కూర్చుంటే అయ్యగారు ₹1,00,000 అప్పుడు ఇస్తాడు. నేను హారతి తీసుకోను, నేను కొబ్బరికాయ తీసుకొని, అది తీసుకొని, ఇది తీసుకొని అంటే ₹1,00,000 కూడా తీసుకోవద్దంటాడు. ఎవరిని అడగాలి సహాయం?
అష్షూరు దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలు వారి విగ్రహములన్నిటినీ పూజించుచు అపవిత్రురాలయను. సహాయానికి అష్షూరు వెళ్తే ఇలాంటి సహాయమే వస్తుంది. విగ్రహాన్ని ఇచ్చి పంపిస్తాడు, సైన్యాన్ని ఇస్తాడు, విగ్రహాలను ఇస్తాడు. ఆ సైన్యం వచ్చేటప్పుడు ఏం తీసుకొని వస్తారు? అక్కడి నుంచి వారితో పాటు పూజారిని తెచ్చుకుంటారు, వారితో పాటు పూజా పురస్కారాలు తెచ్చుకుంటారు, విగ్రహాలు తెచ్చుకుంటారు. ఎందుకని? మా ధైర్యం కోసం అండి, మా దేవుడు అండి ఈయన. లేదు సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు అంటే నోర్మోయ్, ఆయనంటే మీరు ఎందుకు వస్తారు మా దగ్గరికి? అవునా? యుద్ధం జరిగేటప్పుడు ప్రార్థన జరుగుతుందా, పూజ జరుగుతుందా? పూజ జరుగుతుంది. లేదు ప్రార్థన అనుకో, అంత సినిమా అంటే మా దగ్గరికి ఎందుకు వచ్చారు? కాబట్టి మర్యాదగా పూజ చేద్దాం, మంచి ముహూర్తం పెట్టుకుందాం. సైన్యాన్ని తెచ్చుకుంటున్నారా, విగ్రహార్థం తెచ్చుకుంటున్నారా? సైన్యాన్ని తెచ్చుకుంటున్నారా, విగ్రహార్థం తెచ్చుకుంటున్నారా ఇశ్రాయేలీలో? అలా ఒక్కో దేశం దగ్గరికి సహాయానికి వెళ్తే ఒక్కో దేవుడు వచ్చాడు ఇశ్రాయేల్ దేశంలోనికి. యుద్ధంలో గెలిచారనుకో, ఘనత ఎవరికి? ఘనత ఎవరికి? వారి దేవుళ్ళకి. అప్పుడు జనాలు ఏమనుకుంటారు? మా రాజు దేవుడు ఎందుకు విశ్వాసం లేనివాడై అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాడు, కానీ యుద్ధంలో విజయాన్ని ఇచ్చిన దేవుడే అని అంటారా? అని అనరు. ఏమంటారు తెలుసా? యెహోవాను నమ్ముకుంటే మనం ఓడిపోయిన వాళ్ళం, ఆ దేవుళ్ళని నమ్ముకుంటే గెలిచే మీరు, కాబట్టి యెహోవా ఎందుకు, ఆ దేవుళ్ళని ఆరాధిద్దాం అని అంటారు. అలా భ్రష్టు పట్టిపోయింది ఇశ్రాయేల్ దేశం. 8వ వచనం చూడండి. మరియు ఐగుప్తులో నేర్చుకున్న జారత్వమును అది మానక ఉండిన విగ్రహారాధన, అచ్చటనే దాని యవ్వనమందే పురుషులు దానితో క్షీణించరే, దాని చన్నులను ఆలింగనం చేసరే, కాముకులై దానితో విశేషంగా వ్యభిచారం చేసరే. కావున దాని వెటకాండ్రకు నేను దాన్ని అప్పగించి ఉన్నాను, అది మోహించిన అష్షూరు వారికి దాన్ని అప్పగించి ఉన్నాను. వీరు దాని మానాచ్ఛాదనను తీసిరే, దాని కుమారులను కుమార్తెలను పట్టుకొని దానిని ఖడ్గము చేత చంపిరే. ఈలాగున ఆమె స్త్రీలలో అపకీర్తి పాలై శిక్ష నొందెను. అలా 722లో సర్వనాశనమైంది ఇశ్రాయేలు దేశం. 10 గోత్రాలు సర్వనాశనమయ్యారు. ఏ అష్షూరీయులతో అయితే సంధి చేస్తున్నారో అదే అష్షూరీయుల చేతిలో 722లో సర్వనాశనం గావించబడ్డారు. వీరు దాని మానాచ్ఛాదనను తీసిరి. మానాచ్ఛాదనం అంటే మానాన్ని కప్పేది అని. ఆ మానాన్ని కప్పేటి వస్త్రాన్ని తీసేస్తే దిగంబరుడిగా కనపడతారు కదా, దిగంబరాలు కనపడతారు కదా. అలా దేశంలో ఎవరు లేడు, అందరూ వెళ్ళిపోయారు. దేశం ఖాళీ, ఒట్టిది, నగ్నంగా ఉంది దేశం అంతా. అంటే ఎవరు లేరు, మనుషులు లేరు, పశువులు లేవు, పొలం లేదు, గ్రౌండ్ అయిపోయింది. ఏ అష్షూరీయులతో అయితే వ్యభిచారం చేశారో, సాయం కోసం వెళ్ళారో, అదే అష్షూరీయులు దిగంబరాలుగా చేశారు. మానాచ్ఛాదన తీసివేశారు. దేశంలో ఏమి లేకుండా, మనుషులు లేకుండా, పశువులు లేకుండా మొత్తం తీసివేశారు. వీరు దాని మానాచ్ఛాదనం తీసిరి, దాని కుమారులను కుమార్తెలను పట్టుకొని దానిని ఖడ్గం చేత చంపిరే. నిబంధన చేస్తున్న వీళ్ళని ఖడ్గంతో నరికి చంపేశాడు అష్షూరు రాజు. ఈలాగున ఆమె స్త్రీలలో అపకీర్తి పాలై శిక్ష నొందెను. ఒకవేళ త్రాగుడు పోతు భర్తను పెళ్లి చేస్తుంది అనుకో, ఒక ఆవిడ వ్యభిచారం చేసింది అనుకో, వ్యభిచారం చేసిందని అంటారు. కానీ ఒక ఆవిడ కోటీశ్వరుని పెళ్లి చేస్తుంది అనుకో, ఆవిడ ఈ త్రాగుడు పోతు భార్య పెళ్లి వ్యభిచారం చేస్తుంది, ఆవిడ పక్కకు వచ్చి నిలబడింది అనుకో వ్యభిచారం చేయడానికి, ఏమవుతుంది? అవమానం కదా. నాకంటే త్రాగుడు పోతే నేను వ్యభిచారం చేస్తున్నాను, ఇది మంచిదేం కాదు, చెడ్డదే. కానీ నీకేం పోయే కాలం? అంత కోటీశ్వరుడు, అంత అందగాడు, అంత బలవంతుడు, ఆరోగ్యవంతుడు, అంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాడు, ఆయన పెళ్లి చేసుకొని ఎక్కడొచ్చి నిలబడ్డావు, సిగ్గు లేదు అంటది. ఎవరు? వ్యభిచారం చేసే ఆవిడ. అది రాస్తున్నాడు ఇక్కడ. ఈలాగున ఆమె స్త్రీలలో అపకీర్తి పాలై శిక్ష నొందడం. మిగిలినటువంటి దేశాలన్నీ గాంటి చుమ్ముతున్నాయి ముఖం మీద. మేమంటే నాశనం అయ్యామంటే అర్థం ఉంది, మాకు విగ్రహాలు, నీకేం పోయే కాలం? సైన్యములకు అధిపతిని యెహోవాను నమ్ముకొని ఎర్ర సముద్రాన్ని దాటించిన అంతటి బాహుబలం కలిగినటువంటి ఆ దేవుని నమ్ముకొని నువ్వెందుకు చెరలోకి వెళ్తున్నావు? అందరు చెరలోకి వెళ్తారు కదా, అష్షూరు చెరలోకి. ఇశ్రాయేల్ దేశం వెళ్తుంది, చుట్టుపక్కల దేశాలు అన్నీ వెళ్తాయి, ఆ సిరియా దేశం అన్నీ వెళ్తాయి అక్కడికి. అక్కడ వెళ్ళిన తర్వాత 10 మంది కూడుకున్నారనుకో, కూడుకోగానే మిగతా వాళ్ళు ఏమనుకుంటారు? మా దేవుళ్ళు అంటే విగ్రహాలు కాబట్టి మేము ఓడిపోయాం. మరి నీకేం పోయే కాలం? సైన్యములకు అధిపతిని యెహోవాను పెట్టుకొని నువ్వెందుకు వచ్చావు చెరలోకి అని అంటే ఏం చేయాలి? అర్థమవుతుందా? ఈలాగున ఆమె స్త్రీలలో అపకీర్తి పాలై శిక్ష నొందెను. ఇశ్రాయేలు చెరలోకి పోకూడదు, అది అపకీర్తి.
సిరియా వాళ్ళు వెళ్ళొచ్చు, మోయాబీలు వెళ్ళొచ్చు, బబులోనీలు వెళ్ళొచ్చు, ఐగుప్తీలు వెళ్ళొచ్చు, ఫిలిస్తీన్లు వెళ్ళొచ్చు, కుప్రీలు వెళ్ళొచ్చు, రోమీలు వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. కానీ ఇశ్రాయేలీలు వెళ్ళకూడదు. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఆయన నమ్ముకున్న ప్రజ చెరలోకి వెళ్ళడం ఏంటి? బాధ కదా. ఈలాగున ఆమె స్త్రీలలో అపకీర్తి పాలై, అపకీర్తి వచ్చింది, శిక్ష పొందాల్సిన పరిస్థితి వచ్చింది. సరే, ఇంతవరకు ఎవరు చేసిన వ్యభిచారం ఇది? అక్క చేసిన వ్యభిచారం. ఓహోలా అంటే పెద్దది కదా, అక్క చేసిన వ్యభిచారం. అక్క వ్యభిచారం చేసింది, అక్కకి ఏం జరిగింది తెలుసు. ఎవరికి? చెల్లెలకి. ఇప్పుడు చెల్లెలు ఏం చేయాలి? మర్యాదగా ఉండాలి. అక్క నాశనమైంది చూసింది కదా, చూసినప్పుడు చెల్లెలు ఎలాగ ఉండాలి? హద్దులో ఉండాలి కదా, మర్యాదగా ఉండాలి కదా. ఇప్పుడు చెల్లెలు ఏం చేసింది చూద్దాం. 11వ వచనం. దాని చెల్లెలైన ఒహోలీబా దానిని చూచి కాముకత్వమందు దానిని మించి అక్క చేసిన జారత్వముల కంటే మరి ఎక్కువగా జారత్వం చేసను. చెల్లెలు ఏం చేసిందంట? మరొకసారి చదివినిపిస్తుంది చూడండి. దాని చెల్లెలైన ఒహోలీబా దానిని చూచి కాముకత్వమందు దానిని మించి, అబ్బా, దానిని మించి అక్క చేసిన జారత్వముల కంటే మరి ఎక్కువగా జారత్వం చేశాను. ఇంకేం చేయాలి చెప్పు? ఈ చిన్న భార్యని లేదా చెల్లెల్ని ఏం చేయాలి? పెద్ద భార్యనే ముక్కలు ముక్కలు నరికి పోగులు పెట్టాడు. ఇప్పుడు ఈవిడ్ని ఏం చేయాలి? గ్రైండర్లు వేసి రుబ్బాలి కదా. ఈ దోసపిండి వడలకేస్తారు, ఆ టైప్లో రుబ్బాలి. అయినా సిగ్గు వస్తుందా? 722లో ఖండాలుగా నరికాడు పెద్ద భార్యని. దాని చూసి చిన్న భార్య భయపడాలి. అరే నాయన, ఎందుకు వచ్చిన బాధ ఇదంతా? దానిని మించి అక్క చేసిన జారత్వముల కంటే మరి ఎక్కువగా జారత్వం చేశాను. 12. ప్రశస్త వస్త్రములు ధరించిన వారును, సైన్యాధిపతులను, అధికారులను, గుర్రములెక్కు రౌతులను, సౌందర్యం గల యవ్వనులను అగు అష్షూరు వారైన తమ పొరుగు వారిని అది మోహించెను. యాజ్ ఇట్ ఈజ్ చేస్తుంది కదా. ఇదే కదా అక్క విషయం రాయబడింది. ఇక్కడ చెల్లెలు ఏం చేస్తుంది? యథావిధిగా అష్షూరు దగ్గరికి వెళ్ళిందంట. ఈ అధికారులు, గొప్పోళ్ళు, సైనికులు అందరితో విచారం చేసిందంట. ఏంటో దాని అర్థం చూద్దాం. 16వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయంలో నేను చదివినిపిస్తాను చూడండి. 6వ వచనం. ఆ కాలమందు సిరియా రాజు అయిన రెజీను ఏలతును మరలా పట్టుకొని సిరియన్లు వశం చేసి ఏలతులో నుండి యోదావారిని వెళ్ళగొట్టగా సిరియన్లు ఏలత పట్టణంకి వచ్చి కాపురం ఉండరు. కాబట్టి నేటి వరకును వారు అచ్చటనే ఉన్నారు. ఇట్లుండగా అహాజు యెహోవా మందిర సంబంధమైనట్టు, రాజనగరు సంబంధమైనట్టు సామాగ్రుల్లో కనబడిన వెండి బంగారములు తీసుకొని, ఎక్కడెక్కడ వెండి బంగారు? ఇంట్లోది కాదంట. ఎక్కడిదంట? మందిరంలో, దేవాలయంలో, దేవుని సన్నిధిలో ఉండే బంగారాన్ని, వెండిని తీసుకొని ఏం చేశాడంట? అష్షూరు రాజునకు కానుకగా పంపి, దేవుని దగ్గర ఉండే డబ్బు తీసుకుని వెళ్ళి ఎవరికి ఇచ్చాడంట? మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. కానుకపేటలో డబ్బు తీసుకుని వెళ్ళి సారాయి కొట్టు దగ్గర నిలబడుకున్నాను అనుకో, కానుకపేటలో డబ్బు తీసుకొని బ్రాందీ షాప్ దగ్గర నిలబడుకున్నాను అనుకో, మీరు వేసిన 10 రూపాయలు 20 రూపాయలు ఉంటాయి కదా, అవి ఇలా ఎంచుతూ కూర్చొని, అన్న ఆ బాటిల్ ఎంత, ఈ బాటిల్ ఎంత అన్నాను అనుకో, ఎలా కనపడతాను నేను మీకు? ఇంతకు మించిన నీచి ఉంటుందా? ఒకవేళ తాగితే తాగి సచ్చినావు, కానీ నీ డబ్బుతో తాగొచ్చు కదా. దేవాలయంలో కానుక వేసిన దాన్ని తీసుకుని వెళ్ళి దాన్ని బ్రాందీ షాప్ దగ్గర ఎంచుతున్నావు అంటే తాగడం పాపమే. కానీ నా జేబులో డబ్బుతో తాగాను అనుకో, దానికి ఒక అర్థం ఉంటుంది, అందం ఉంటుంది. ఏదో వాడు చస్తున్నాడు అనుకుంటారు. కానీ కానుక వేసి దాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ ఎంచుతున్నానంటే దానికి మితి ఉండదు. ఏం చేశాడంటే అహాజు అనే రాజు చూడండి. ఇట్లుండగా అహాజు యెహోవా మందిర సంబంధమైనట్టు, రాజనగర సంబంధమైనట్టు సామాగ్రుల్లో కనబడిన వెండి బంగారములు తీసుకొని అష్షూరు రాజునకు కానుక పంపే, దేవాలయంలో ఉన్న దాన్ని ఊడ్చి అష్షూరు రాజు కానుక పంపించి ఈయన చెప్తున్నటువంటి మాట చూడండి. నేను నీ దాసుడను, నీ కుమారుడినై ఉన్నాను కనుక నీవు వచ్చి నా మీదకి లేచిన సిరియా రాజు చేతిలో నుండి, ఇశ్రాయేల్ రాజు చేతిలో నుండి నన్ను రక్షించవలనని అష్షూరు రాజు అయిన తిగ్లత్-పిలేసరు నద్దకు దూతలు పంపగా, ఏంటంట? ఆ వెండి బంగారాన్ని ఇచ్చి, నేను నీ దాసుడిని, దేవుడికి దాసుడు కదా, నేను నీ కుమారుడిని, దేవుని కుమారుడు కదా,
కాబట్టి ఈ సిరియా రాజు కానీ ఇశ్రాయేల్ రాజు కానీ నా మీదకి వచ్చారు, వారి నుంచి నన్ను కాపాడు అని మొరపెట్టుకుంటున్నాడు. ఎక్కడికో కాను పంపించి ఎవరి దగ్గరికి రావాలి? ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు సైన్యములకు అధిపతి యెహోవా కదా. యెహోవా నాము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులో పరిగెత్తి సురక్షితంగా ఉంటాడనే మాట జ్ఞాని సొలొమోను చెప్పాడు కదా. నలిగిన వారికి ఆయన మహాదుర్గమగును అనే మాట రాయబడింది కదా. ఈయన వదిలిపెట్టి అశ్షూర్రాజు, ఆ డబ్బు కూడా దేవాలయంలోంచి ఇచ్చి, అంటే దేవుడు పనికిరాడు, ఇప్పుడు అశ్షూర్రాజు కాపాడతాడంట. దాని గురించి మాట్లాడుతున్నాడు చూడండి. ప్రశస్త వస్త్రములు ధరించిన వారును, సైన్యాధిపతులను, అధికారులను, గుర్రములకు రౌతులను, సౌందర్యముల ఎవరును అగు అశ్షూరు వారైన తన పొరుగు వారిని అది మోహించెను. ఎవరు? చెల్లెలు ఓహోలీబా. 13 అది అపవిత్రురాలైననియు వారిద్దరును ఏకరీతినే ప్రవర్తించుతున్నారనియు నాకు తెలిసెను. ఓహోలాగానే ఓహోలీబాగా ఇద్దరు ఒకే రీతిగా, ఎందుకంటే పుట్టింది ఒకే తల్లికి కదా. పుట్టింది ఒకే తల్లికి అయితే బుద్ధులు ఎలాంటివి వస్తాయి? తల్లి బుద్ధులే వస్తాయి కదా, తల్లి బుద్ధులే వస్తాయి. చూడండి 14 మరియు అది అధికముగా వ్యభిచారం చేయవలనని కోరినదై మొలలకు నడికట్లును తలల మీద విచిత్ర వర్ణము గల పాగాలను పెట్టుకొని రాచకలను గలవారై, అంటే రాజకుమారులు వీళ్ళంతా రాచకలను గలవారై, సింధూరంతో పోయబడిన గోడ మీద చెక్కబడిన వారై, తమ జన్మదేశమైన కల్దీయ దేశం బబులోను వారి వంటి కల్దీయుల పటములను చూచేది మోహించెను. అశ్షూరు దగ్గరికి వెళ్ళింది, వాళ్ళు సహాయం చేశారు కొద్ది కాలం. తర్వాత వస్తూ వస్తూ ఎవరు పటాలు చూసిందంట? కల్దీయులు బబులోనీయుల పటాలు చూసిందంట. అంటే ఫోటో, అంటే వీళ్ళతో ప్రేమలో ఉంది అశ్షూరీయులతో, అనుకోకుండా ఏదో కనబడింది. ఎవరి ఫోటో కనబడింది? కల్దీయుల ఫోటో కనిపించింది. అరే వీళ్ళు బాగున్నారే అశ్షూరీయుల కంటే, అంటే సైనికులు అన్నమాట. ఇప్పుడు అశ్షూరీయులు డౌన్ అయిపోయారు, బబులోనీయులు ఫామ్లోకి వచ్చారు, ఇప్పుడు వీళ్ళతో సంధి చేసుకుందాం, అది దాని అర్థం. చూడండి, సింధూరంతో పోయబడిన గోడ మీద చెక్కబడిన వారై తమ జన్మదేశమైన కల్దీయుల దేశం బబులోను వారి వంటి కల్దీయుల పట్టములను చూసి మోహించెను. అది వారిని చూచిన వెంటనే మోహించి కల్దీయ దేశమునకు వారి యొద్దకు దూతలను పంపి వారిని పిలిపించుకొనగా, చూడగానే వారు పిలిపించుకుందంట. బబులోను వారు సంభోగము కోరి వచ్చి జారత్వము చేత దాన్ని అపవిత్రపరిచరి, వారి చేత అది అపవిత్రపరచబడిన తరువాత దాని మనసు వారికి ఎడమాయను. వారితో అపవిత్రమైంది, అప్పుడు వారితో ఎడమైందంట మనసు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు వచ్చారు, సాయం చేశారు, తర్వాత మోసం చేశారు, తర్వాత వీరి దగ్గర నుంచి కూడా ఎడమైందంట మనసు. ఇప్పుడు ఎవరి వైపు వెళ్తుందంట? ఇప్పుడు ఐగుప్తుకి వెళ్తుంది. అశ్షూరుకి వెళ్ళింది, వాళ్ళతో కొద్దికాలం వ్యభిచారం చేసింది, తర్వాత బబులోను ఆశ్రయించింది, తర్వాత ఇప్పుడు ఐగుప్తుకి వెళ్తుంది. చూడండి 18వ వచనం, ఇట్లు అది జారత్వం అధికముగా చేసి తన మానాచ్ఛాదనమును తీసివేసుకొనెను కనుక దాని అక్క విషయంలో నేను ఆశాభగ్నుడనైనట్టు దాని విషయంలో ఆశాభగ్నుడనైతేనే, మరియు యవ్వన దినములందు ఐగుప్తు దేశంలో తాను జరిగించిన వ్యభిచారం మనసుకు తెచ్చుకొని అది మరి ఎక్కువగా వ్యభిచారం చేయొచ్చు వచ్చును. గాడిద గుర్రములు వంటి సిగ్గుమాలిన మోహము గల తన వెటకాండ్రయందు అది మోహము నిలుపుచూ వచ్చును. యవ్వన కాలమందు నీవు ఐగుప్తీయుల చేత నీ చన్నులను నలిపించుకున్న సంగతి జ్ఞాపకం చేసుకుని నీ బాల్యకాలపు దుష్కార్యమును చేయవలని నీవు చూచుంటివి. ఓహోలా వ్యభిచారం చేసింది, ఓహోలీబా వ్యభిచారం చేసింది. ఈ మొత్తం వర్ణనలో 1వ వచనం నుంచి 21వ వచనంకి వర్ణనలో దేవుడు ఆ వ్యభిచారాన్ని ఎంత పరుషమైన పదజాలతో, ఎంత కఠినమైన పదాలతో, ఎంత పచ్చిగా వర్ణించాడు అంటే ఆయన ఎంత బాధపడుతున్నాడు వారి విషయమే అన్నది మనకు అర్థం కావాలి. ఆయన ఆ మాటలు మాట్లాడుతున్నాడు అంటే ఎంత ఆశాభగ్నుడయ్యాడు. అక్కడ రాయబడిన మాట చూడండి, ఆశాభగ్నుడనైతేనే. ఎంత గుండె వేదన ఆయనకి, ఎంత బాధ ఆయనకి. భార్య వ్యభిచారం చేస్తుంటే ఆ భర్త దగ్గరికి వెళ్ళి అడగండి, నీ బాధ ఎంత అని అడగండి. చెప్పలేడు, ఆ బాధని చెప్పలేడు, అంత బాధ. మరి ఇద్దరు వ్యభిచారం చేస్తూ ఉంటే పెద్ద మనసు చేసుకొని జీవితాన్ని ఇద్దామని పెళ్లి చేసుకుంటే, మరలా వీళ్ళు వ్యభిచారం చేస్తే, ఒకరికి మించి ఒకరు వ్యభిచారం చేస్తే, పెద్దవారి వ్యభిచారం చేసినప్పుడు ఆవిడ దండిస్తే, చిన్నవారి అంతకుమించి వ్యభిచారం చేస్తే ఇప్పుడు ఏం చేయాలి? ఆయన ఎంత ఆశాభగ్నుడయ్యాడు. మన జీవితంలో మన కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, సమస్యలు రావచ్చు. ఆ కష్టాలను తీసుకొని ఇరిగింటికో పొరుగింటికో వెళ్ళి వాళ్ళతో మొరపెట్టుకోవడం కాదు మనం చేయవలసింది. మన కోసం శిలువలో ప్రాణం పెట్టినోడు ఉన్నాడు,
ఆయన రక్తంతో మనల్ని పెళ్లి చేసుకున్నాడు. యేసు ప్రభు శిలువలో రక్తం కార్చడం ద్వారా మనల్ని వివాహం చేసుకున్నాడు ఆయన. చూడండి, వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీ వచ్చింది ఆయన దగ్గరికి. యేసు ప్రభు ఏమన్నాడు? అమ్మా, ఎవరు నీకు శిక్ష విధించలేదా? ఏంటి ఆయన కోపంగా మాట్లాడలేదు యేసు ప్రభు? పాత నిబంధనలో ఎంత కోపంగా మాట్లాడాడు. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీ వచ్చినప్పుడు, అమ్మా నీకు ఎవరు శిక్ష విధించలేదా? ఎందుకు కోపంగా మాట్లాడటం లేదు? ఎంత ప్రేమ కదా. పాపాత్ముడైన స్త్రీ వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు పాదముల చెంత ఆవిడ కన్నీళ్లు గార్చినప్పుడు యేసుప్రభు ఎందుకు కాళ్ళను ముడుచుకోలేదు? ఎందుకు తగలనిచ్చాడు? ఇంకా ఎంత ప్రేమ కదా. పాత నిబంధనలో మనం దేవుని కోపాన్ని చూస్తే, కొత్త నిబంధనలో దేవుని దీర్ఘశాంతాన్ని, దేవుని ప్రేమను చూస్తాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25 నుంచి, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకుని వలనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఏం చేశాడంట? క్రీస్తు సంఘాన్ని ప్రేమించి మనల్ని ప్రేమించి మనం ముడత కానీ కళంకము కానీ లేకుండా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వల్లని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అదే మనం 23వ అధ్యాయంలో ఏం చూసాం? అది ఇతర దేశాల్లో అపకీర్తి పాలయ్యేటట్టుగా, శిక్షణ ఉండేటట్టుగా దిగంబరాలుగా చేసి శిక్షించాడు పాత నిబంధనలో ఇశ్రాయేలును కానీ యూదులను కానీ. అయితే క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు ముడత కానీ కళంకం కానీ లేకుండా పరిశుద్ధమైనది నిర్దోషమైన మహిమగల సంఘముగా తన ఎదుట నిలబెట్టుకోవడానికి వాక్యంతో ఉదక స్నానం చేయించి దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఎంత తేడాను అర్థమవుతుందా? ఇప్పటికీ వ్యభిచారంలో ఉన్నటువంటి, ఇప్పటికీ ముడత కళంకం ఎన్నో పాప డాగులతో ఉన్నటువంటి మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు నిర్దోషులుగా పరిశుద్ధులుగా మహిమగల సంఘం చేయడానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. పాత నిబంధనలో వారిని అప్పగించాను నాశనానికి, కొత్త నిబంధనలో తన్ను తాను అప్పగించుకున్నాడు. దీర్ఘశాంతం, ప్రేమ. పాత నిబంధనలో దేవుడే ఈయన. ఆ దేవుడే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి అందరినీ శిక్షిస్తూ పోతే ఎవరు లేరు. ఇంకా క్షమించాలి, ఇంకా ప్రేమించాలి. ఎంతకంటే తన్ను తాను అప్పగించుకునేంతగా ప్రేమించాడు. శిక్షించినప్పుడు, అక్కను శిక్షించినప్పుడు చెల్లెలు మారిందా? మారలే. కానీ ప్రభువైన యేసుక్రీస్తు తన్ను తాను అప్పగించుకున్నప్పుడు మనం మారామా? మారాం. కోపంలో మార్పు రాకపోవచ్చు, ప్రేమలో మార్పు వస్తుంది. నేను కదా పాపం చేసింది, నన్ను శిక్షించకుండా నా కోసం ప్రాణం పెట్టాడేంటి? అక్కడి నుంచి మార్పు ప్రారంభమవుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ మనల్ని మార్చింది. నీతిమంతుని కొరకు సహితము ఒకడు ప్రాణం పెట్టుట అరుదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం ఇంకను భక్తిహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన రక్తం వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం, దేవుని ఉగ్రత నుంచి తప్పించబడ్డాం. ఓహోలా కంటే, ఓహోలిబా కంటే మరి అధికమైనటువంటి జారత్వం, వ్యభిచారం చేస్తున్నటువంటి పాపులమే. వారిరు శిక్షకు లోనయ్యారు. మన శిక్ష ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో భరించాడు. గతంలో మనం చేసిన పనులు, ఇప్పుడు మనం చేస్తున్న పనులు, ఇలాంటి మన కోసం ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టడం ఒక్కసారి ఆలోచించండి. అర్థమైతే అక్కడి నుంచి ఆరాధన బయటకు వస్తుంది. అక్కడి నుంచి ఆరాధన వస్తుంది, పొంగుకొని వస్తుంది. ప్రభువా, ఇంతటి పాపిని నా కోసం ప్రాణం పెట్టేంత ప్రేమ చూపించడానికి ఏ పాటి వాడిని, ఏ పాటి దాన్ని. ఓహోలా పాపం చేసినప్పుడు 722లో అష్షూరీయులకు అప్పగించావు, అపకీర్తి పాలు చేసావు. ఓహోలివా పాపం చేసినప్పుడు 586లో బబులోనీలకు అప్పగించావు. వారికి మించినటువంటి వ్యభిచారం చేస్తున్న వాడిని, వ్యభిచారం చేసిన వాడిని, వ్యభిచారం చేస్తున్న దాన్ని ప్రభువా నన్ను నాశనానికి అప్పగించకుండా శిలువ మీద ప్రాణం పెట్టేంత ప్రేమ చూపించావు. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలను? నా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో
మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి, ఆమేన్ అని అనగలిగితే ఇది ఆరాధన. ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపుల కోసం శిలువలో ప్రాణం పెట్టాడు. ఆ శిక్ష ఆయన అనుభవించాడు. ఆ నిందని, అవమానాన్ని ఆయన భరించాడు. ఇందులో ప్రేమ ఉంది. ఈ ప్రేమలో మనకు మార్పు సాధ్యమవుతుంది. ఒహోలాకు లేని భాగ్యం, ఒహోలీబాకు లేని భాగ్యం, వారిద్దరికంటే చెడిపోయిన మనకు ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలో గౌరవం దక్కింది, క్షమాపణ దక్కింది. పరిశుద్ధపరిచాడు, నిర్దోషంగా చేశాడు, మహిమగల సంఘంలో మనల్ని సభ్యులుగా చేశాడు. వాక్యం అనే ఉదక స్నానాన్ని ప్రతి సందర్భంలో మనకు చేయిస్తున్నాడు. ఎందుకంటే మన కోసం తను తాను అప్పగించుకున్నవాడు, మన కోసం తన ప్రాణాన్ని ధారపోసినవాడు కాబట్టి ఈ భర్తని మనస్ఫూర్తిగా మనం ప్రేమించవచ్చు. ఈ శిలువ మీద ప్రాణం పెట్టిన ఈ భర్తని మనస్ఫూర్తిగా ప్రేమించవచ్చు మనం. ఎందుకంటే ఆయన రక్తంతో మనల్ని పవిత్రపరిచాడు కాబట్టి మన అంతరంగంలో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు మనకు చూపించిన ఈ ప్రేమ విషయమై మనం దేవుని ఆరాధిద్దాం. తండ్రి, ఇంతవరకు ఒహోలీబా ద్వారా నాతో మాట్లాడినందుకే మీకు వందనాలు. ప్రభువా, అన్ని విషయాలు చెడిపోయిన వాడిని, బాల్యం నుండి చెడిపోయిన వాడిని, పుట్టుక నుంచి పాపాత్ముని, అయితే ఇంత చెడిపోయిన నా కోసం శిలువలో ప్రాణం పెట్టేంతగా మీరు ఇష్టపడ్డారు. రక్తం కార్చి ఆ రక్తంలో నన్ను కడిగి పరిశుద్ధపరిచారు. ఇంతటి ప్రేమకు ఏమి ఇచ్చినా వస్తున్నాయి. నా ప్రభువైన యేసుక్రీస్తునాలో ఆరాధిస్తున్నాను తండ్రి, ఆమేన్.